హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి అయితే కూలీ మూవీ గురించి అయితే ఇన్ డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాము. అండ్ కథగా ఫ్యూ డేస్ నుంచి కూలీ వర్సెస్ వార్ చాలా హల్చల్ అయితే చేశారనమాట. చాలా కాంట్రవర్సీస్ అన్నీ అయితే వచ్చినాయి. సో ఫైనల్ అయితే రిలీజ్ డేట్ వచ్చేసింది అండ్ రిలీజ్ కూడా అయిపోయాయి. సో దాని రివ్యూ అంటూ ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, లోకేష్ కనకరాజు మూవీస్ ఒకసారి చూసుకుంటే మీరు లిస్ట్ విక్రమ్ నుంచి అయితే తన స్టాండర్డ్స్ అయితే పెరిగిపోయాయి అనమాట. అండ్ మాస్టర్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, అంటే 50% అనుకోవచ్చు అటు ఇటుగా. అండ్ లియో వచ్చేసరికి 30కి పడిపోయింది. బట్ ఈ కూలీ వచ్చేసరికి అయితే ఇంకా పడిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ మాట్లాడుకుంటే చెప్పుకుంటే మీకు లియో లాగానే అనిపిస్తుంది అనమాట మూవీ అంతా. లియోలో కూడా చాలా బాగుంటాయి, కొన్ని ఎలిమెంట్స్ బాగుంటాయి. మూవీ వెళ్తా స్టోరీ ఎక్కువేం అనిపించదు. అండ్ తలపతి విజయ్ని కూడా ఎక్కువేం లేపినట్టయితే ఏమి ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. సో తలైవర్ రజనీకాంత్ని కూడా అంత లేపినట్టయితే అనిపించదు అనమాట. ఆ గ్రేజ్ని అయితే వాడుకోలేదని అయితే తెలిసిపోయింది. అండ్ మూవీ ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. అండ్ స్టార్స్ మీరు అందరూ తెలిసిందే, స్టార్స్ అందరూ. అండ్ మన అఖిలేని ఫ్యాన్స్కి, మన తెలంగాణ, మన ఆంధ్ర, మన టాలీవుడ్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ పండగ అనమాట. ఎందుకంటే నాగార్జున చూపించారు, వేరే లెవెల్లో చూపించారు అనమాట. చాలా బాగుంటుంది. నాగార్జున రోల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఇంకా అక్కడ నుంచి మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. మ్యూజిక్ కూడా అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా నేను వార్ 2 సినిమా అయితే చూడలేదు, ఇప్పుడు వెళ్ళాలి. సో వార్ 2 ఆర్ కూలీ అనేది నేను వార్ 2 మూవీలో అయితే చెప్తాను సెకండ్ రివ్యూలో. సో ఇప్పుడు కూలీ గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే సినిమా పోయింది, అది మీకు అర్థమవుతుంది. బట్ చూడొచ్చా అంటే చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్లీ డల్, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంటుంది మూవీ. అండ్ లాస్ట్కి కొన్ని ట్విస్టులు ఉంటాయి, మీరు అనుకున్న ఎక్స్పెక్ట్ చేసినవి ఉంటాయి. బట్ అంతే అనమాట. మూవీ గురించి అయితే ఎక్కువ ఏం చెప్పట్లేదు, ఎందుకంటే డిసప్పాయింట్ అయ్యాను చాలా. అండ్ ఒకటే నేను చెప్తాను, మూవీ మీద 0 ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి చూడండి. మూవీ నచ్చచ్చు, నచ్చకపోయినా యావరేజ్ అని అనిపించచ్చు. నాలాగా ట్రైలర్లు చూసి, ఆడియో లాంచ్లు చూసి, ఆ స్టార్డమ్స్ చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాను, అయిపోయింది అస్సామే. సో మీరేమనుకుంటున్నారు లేదా కామెంట్ చేసేయండి కూలీ మూవీ చూస్తుంటే. అండ్ రేటింగ్ ఇవ్వడం మర్చిపోయాను కదా. సో 2.5/5, మరి 2.5 ఆకపోయింది, కొంచెం తక్కువే. ఇంకా అందరి దృష్టిలో పెట్టుకుని తీస్తున్నాను. నాకైతే less than 2.5. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.